మీరు నాతో ఎందుకు అబద్ధం చెప్పారు? అబద్ధమా? నేనా? మీరెవరని నాకు అంతా తెలిసిపోయింది. తెలిసిపోయిందా? మీరు సమరసింహారెడ్డి గారు కదా, మీది రాయల్ ఫ్యామిలీ కదా, నువ్వు రాయలసీమ మొగుడు కదా. ఆ జానివాకర్ ఫోన్ చేశాడా? సీమ కోసం అక్కడున్న విలన్స్ అందరినీ చంపేసి మీ ప్రాపర్టీస్ అన్ని ఊరి జనానికి ఇచ్చేసి ఒట్టి చేతుల్లో గెటప్ చేంజ్ చేసుకుని ఇక్కడికి వచ్చేస్తారు కదా. ఆ సీమే మన ప్రాపర్టీ. అక్కడ ఎంత ఇచ్చినా ఇంకా 10,000 acres ల్యాండ్, బంగ్లోస్, గోల్డ్, స్టీమర్స్ అన్ని ఉన్నాయి. ఈ సింహం అక్కడ ఉంటే చాలా రక్తపాతం అవుతుందని శాంతి కోసం ఇక్కడ వచ్చేసాను. నా కోసమా? అవును శాంతి, నీకోసమే. నాకు ఈ సింహమే కావాలి. ఆ కుక్కతో నాకు పెళ్ళొద్దు. నన్ను మీ సీమకు తీసుకుపోతారా? ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. హలో, ఎక్కడున్నారు? బంగారు, నేను ఇక్కడే ఉంటాను. రూమ్ లో ఎవరు ఉంటే పంపించే. ఓకే ఓకే. అన్నమయ్య నాగార్జునలా మారిపోయావే. అంత బంగారు కోసం. ఇంకొంచెం లేట్ గా వచ్చుంటే నాకు పెళ్లి చేసి ఉండేవారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? అంత నేను చెప్తాను. తొందరగా ఈ డ్రెస్ వేసుకో. ఈ బంగారుని ఇక్కడ రా. ఈ బంగారుని దీంట్లో వేసి. అలాగే. ఒక్కడు మహేష్ బాబుతో వెళ్తున్నట్టుంది కదా. ఒక్కడు కాదు, ఇద్దరు. ಇದೆಂತದಿದು? 5-6 ಸಿನಿಮಾ ಸೇರಿಸಿ ಕಲಿಸಿ ರುಬ್ಬಿ ಕಲಬೆರಕೆ ಮಾಡಿದ ಒಂದು ರೀಮೇಕ್ ಸಿನಿಮಾ ಇದ್ದಾಗ ಇದೆಯಲ್ಲಮ್ಮ ನಿನ್ನ ಕತೆ. ಜಡ್ಜಮ್ಮ, ನಾವು ಕನ್ನಡಿಗರಲ್ಲವೋ, ವಿಶಾಲ ಹೃದಯದವರು. ಕನ್ನಡ ಚಿತ್ರಗಳಿಗಿಂತ ಬೇರೆ ಭಾಷೆ ಚಿತ್ರವನ್ನೇ ಜಾಸ್ತಿ ನೋಡ್ತೇವೆ. ಈ ಹುಡುಗಿ ಹೇಳಿದ ಕತೆ ಹೇಗಿದೆ ಅಂದರೆ 2 ತೆಲುಗು 2 ಹಿಂದಿ ಭಾಷೆ ಚಿತ್ರ ಸೇರಿಸಿ ಕತೆ ಹೇಳ್ತಿದ್ದಾಳೆ ಇವಳು. ಬಾಂಬ್ ಸಿಡಿಯುವಾಗ ಯಾರೋ ತೂರಿಕೊಂಡು ಓಡಿ ಬಂದನಂತೆ. ಒಂದೇ ಚಕ್ರದಲ್ಲಿ ಬೈಕ್ ಓಡಿಸಿದನಂತೆ. ಇವಳಿಗೆ ಪುಸ್ತಕ ಅಂತ ಲವ್ ಬಂತಂತೆ. ಜೀವನ ಬೇರೆ, ಸಿನಿಮಾ ಬೇರೆ. ಜೀವನನೇ ಸಿನಿಮಾ ಅಂತ ತಿಳ್ಕೊಂಬಿಟ್ಟಿಯಲ್ಲ ತಾಯಿ ನೀನು. ಅವನು ಯಾರೋ ಬಹಳ ಪಟಿಂಗನೇ ಇರಬೇಕು, ನಿಜವಾದ ಸಿನಿಮಾ ನಾಯಕನಿರಬೇಕು. ಆದ್ರೆ ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಖಳನಾಯಕನಾಗಿ ಬಿಟ್ಟನಲ್ಲ ಅವನು. ఖల్నాయక్ నువ్వు కాదు, సంజయ్ దత్. సుభాష్ కి చేసిన ఫిల్మ్. నువ్వంతా అబద్ధం చెప్తున్నావు. ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಪಾಂಡುರಂಗ, ಇನ್ನೂ ನಿನಗೆ ಸಿನಿಮಾ ಹುಚ್ಚು ಹೋಗ್ಲಿಲ್ವಾ ತಾಯಿ? ಮಾತಕ ಮುಂಚೆ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಅಂತಿದ್ರಲ್ಲ, ಯಾರದು? ಆ ಪಂಡರಾಪುರದ ಪಾಂಡುರಂಗ ನಮ್ಮ ಕುಲದೇವರಮ್ಮ. ಶ್ರೀಕೃಷ್ಣನ ಪರಮ ಭಕ್ತ ನಾನು. ಇದೊಂದೇ ನಿಜ.